నేను రాచకొండ సిపి ఉన్నప్పుడు ఒక అమ్మాయి, ఈ అమ్మాయిని ఒక ఆటో డ్రైవర్ కిడ్నాప్ చేస్తూ 3 ఫ్రెండ్తో సహా ఈ అమ్మాయి మీద రేప్ చేశారు. ఆ అమ్మాయి చెప్పింది story. అమ్మాయి చెప్పి సో ఇమీడియట్ మనం ఎఫ్ఐఆర్ కట్టి అది గ్యాంగ్ రేప్ అయింది, పెద్ద కేసు అని. Of course, yeah. వాళ్ళని మళ్ళా అమ్మ చెప్పిన ప్రకారంగా వాళ్ళని తీసుకొచ్చారు. వాళ్ళు అది చెప్తున్నారు, సార్ మనం ఇట్లా చేయలేదు, మీరు చూడండి, ఎవిడెన్స్ కలెక్ట్ చేయండి, CCTV కెమెరాస్ అంతా ఫుటేజ్ కలెక్ట్ చేసి మొత్తం రీకన్స్ట్రక్ట్ చేస్తే ఇది ఈ తేడా ఉంది. అమ్మాయి చెప్పింది కూడా అయింది ఒకటి. మళ్ళీ అమ్మాయిని చేసిన తర్వాత అమ్మాయి మళ్ళీ నిజం బయట వచ్చింది. ఈ రిక్షా డ్రైవర్ ఒకటి ఈ అమ్మాయికి డబ్బు విషయంలో గొడవ అయింది. సో ఈ అమ్మాయి మళ్ళా ఆయన మీద కక్ష సాధింపు అంటే ఇట్లా స్టోరీ తయారు చేయాలి. ఇట్లా స్టోరీ ఎందుకు రేపు అయింది అంటే, ఈ రేపు మ్యారేజ్ చేయాల్సిన వీలు లేదు, మా పేరెంట్స్లు ప్రెషర్ చేస్తున్నారు అని. నేను ఇట్లా రేప్ విక్టిమ్ అయితే ఎవరు మ్యారేజ్ చేయరు కదా, సో అని చేశారు అని. సో మాత్రం ఈ 3-4 డేస్ మొత్తం మీడియాలో అన్ని ఛానల్లో ఈ నలుగురుని వాళ్ళు రేపిస్ట్ గా, నేను వాళ్ళకి క్షమాపణ చెప్పారు. తర్వాత వాళ్ళకు గుడ్ సిటిజన్ సర్టిఫికేట్ కూడా ఇచ్చాను నేను. వాళ్ళు నలుగురు మంచి వాళ్ళు. అంటే ఆ బాధ తట్టుకోలేక వాళ్ళు ఏమైనా చేసుకుని ఉంటే